పార్టీ మారిన ఎమ్మెల్యేకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఈ మేరకు 4 వారాలు గడువు ఇచ్చింది. 4 వారాల్లోగా చర్యలు తీసుకోకపోతే సుమోటోగా తీసుకుంటామని పేర్కొంది. కాగా బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ముగ్గురిపై అనర్హత వేటు వేసేలా స్పీకర్కు ఆదేశాలు కోరుతూ దాఖలైన పిటిషన్పై వాదనలు ముగించిన హైకోర్టు సోమవారం తీర్పును వెల్లడించింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేసేలా స్పీకర్కు ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ చెందిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్ వేరువేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విషయం తెలిసిందే. పార్టీని ఫిరాయించినందుకు డిస్క్వాలిఫై చేయాలంటూ స్పీకర్ కార్యాలయంలో నోటీసులు ఇచ్చామని, ఇప్పటి వరకు స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని వారు పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో ఇవాళ విచారణ జరిగిన హైకోర్టులో వేటు వేయాల్సిందే అని స్పీకర్కు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఈ విషయంపై సర్వత్రా బీఆర్ఎస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ మారి ఒక పార్టీలో గెలిచి మరో పార్టీ మారిన వ్యక్తులకు తగిన బుద్ధి చెప్పాల్సిందే అని, చట్టరీత్యా వీళ్ళకి అనర్హత వేటు వేస్తే సరైన నాయకత్వాలు, సరైన నాయకులు, పార్టీ అనేది సిద్ధాంతాల మీద నిలబడుతుందని ప్రజలు ప్రశంసలు వెల్లువెత్తుతున్నారు.